ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా కానీ అతని దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? నాకు ఆ సమయంలో ఏం చేయాలో ఏంటో అనేది అర్థం కాలేదు. నాకు అర్థమైందంతా అమ్మని కాపాడుకోవాలి, ఎలా అయినా సరే అమ్మని కాపాడుకోవాలి. అందుకే అతని దగ్గర డబ్బులు తీసుకున్నాను, అమ్మని కాపాడుకున్నాను. అది చాలు నాకు. అర్జున్ 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 నాన్న, నేనేం చెప్పాను, ఏం చేసావురా నువ్వు? ఏం జరిగింది నాన్న? బ్యాంకులో డబ్బులు వేయమని చెప్పాను. ఇచ్చిన డబ్బులు పూర్తిగా వేయకుండా సగం వేసావంట. మిగిలిన డబ్బులు దేనికి వాడావు? ఒక మాట నాతో చెప్పాలి కదా. పూర్తిగా వేయలేదా? అదేంటి నాన్న, మొత్తం డబ్బులు ఇచ్చి పంపించానే. ఇచ్చి పంపించావా? ఎవరికిచ్చావు? నిన్ను కదరా వేయమని చెప్పింది, నువ్వు ఇంకెవరికిచ్చావు? నాకు వేరే మీటింగ్ ఉంది నాన్న, అందుకే మన చిరంజీవికి ఇచ్చి పంపించాను. బుద్ధి లేదురా నీకు. వాడు ఏ పని సరిగ్గా చేశాడు కాబట్టి పోయి వాడికి పని అప్పు చెప్పడానికి. కుదరదు నాన్న అని చెప్పుంటే నేనే తీసుకెళ్లి వేసేవాడిగా. ఇప్పుడు నువ్వు వాడికి అప్పు చెప్పావు, అందులో సగం వాడేసి మిగిలిన డబ్బులు బ్యాంకులో వేశాడు. అసలు ఆ డబ్బులు ఏం చేస్తున్నట్టు వాడు? లక్షల్లో వాడేంత అవసరం వాడికి ఏముంది? ఓయన్నా, వాడట్లా దుబారాగా దుడ్డెందుకు ఖర్చు పెడతాడన్నా? ఏ అవసరానికి వాడినాడో ఏమో. ఏంటమ్మా అవసరం? ఏముంటాయి వాడికి అవసరాలు? తాగడం తిరగడం తప్ప. బాధ్యత ఉన్నోడికి అవసరాలుంటాయి. ఏ బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళకి అవసరాలు ఏముంటాయి? అరే చిరు, బ్యాంకులో డబ్బులు ఏమని చెప్పాను కదరా, బుద్ధి లేకుండా సగమే వేసావంట. మిగిలిన డబ్బులు ఏం చేసావు? తాగి తందనాలు ఆడావా, లేదంటే కొత్తగా ఇంకేమైనా అలవాట్లు చేసుకున్నావా? మన్ను తిన్న పాములా అట్టా నిల్చుంటావేందిరా? అడుగుతుండారు కదా, ఏదైనా పని అప్పచెప్పినప్పుడు పద్ధతిగా చేవేమిరా నువ్వు? మీ నాయన చేతిలో తిట్లు తినడానికే పుట్టినట్లుండవు. ఏం చేసినావా దుడ్డు? మాట్లాడవే. అంటే అది అవసరమైతే వాడినాను. ఎందుకు చిరు బావగారిని అలా బాధ పెడతావు? తాగి అప్పులు చేస్తే మాత్రం లక్షలవుతాయా ఏంటి? అప్పులు చేశాడో లేదంటే కొత్తగా బెట్టింగ్లు వచ్చాయి కదా, అవి ఆడుతున్నాడో. మీరు నోరు ముయ్యండి. ఏమైనా మాట్లాడుతాండామంటే మధ్యలో వచ్చి దూరేస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అనుమానాలు తీసుకురాబాకండి. వాళ్ళు అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. వాడికి ఉండే అలవాట్లకి లక్షల అవసరాలు ఏముంటాయి? వైశాలి చెప్పినట్టుగా కొత్తగా బెట్టింగ్లు గిట్టింగ్లు ఆడటం మొదలు పెట్టాడేమో. అట్లాంటి అలవాట్లంతా మాకేం లేవులే. నిజంగానే అవసరానికి వాడుకున్నాను. ఏంట్రా నీకు అంత అవసరం? అంత అవసరం ఉంటే నాకు చెప్పొచ్చు కదా. నిజంగానే నీకు అంత అవసరం ఉంటే మేమేమన్నా కాదంటావా? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు సీరియస్గా ఉండదు. దుడ్డు లేకుండా బాధపడతా ఉంటే నేనే ఇచ్చినాను. ఆహా, దాన ధర్మాలు కూడా. అది నువ్వు. సరే, ఎవరికిచ్చావురా? ఏ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకిచ్చావు చెప్పు. అడుగుతుండాడు కదరా, ఎవరికిచ్చినావో చెప్పరాదా? ఎవరా ఫ్రెండ్? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? చెప్పు. ఏ స్నేహితుడికి ఇచ్చావు? ఎవరా స్నేహితుడు?
నువ్విచ్చింది నిజమే అయితే మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. లేదంటే చేసిన తప్పు ఒప్పుకో. మా అమ్మ మీద ఒట్టేసి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. విజయశాంతి వాళ్ళ అమ్మకే బాగలేకొచ్చుండది. హాస్పిటల్లో కట్టడానికి దుడ్డు కావాలా? ఆ పాప దుడ్డు లేదని బాధపడతా ఉంటే నేనే కట్టినాను. చిరంజీవి, మధ్యలో మా అమ్మని వాడుకోవద్దు. మా అమ్మకే ఆరోగ్యంగానే ఉంది. నువ్వు డబ్బులు వాడుకొని మా అమ్మ పేరు చెప్తావెందుకు? నా చెల్లెలు ప్రాణం పోయినా అలా డబ్బులు తీసుకోదు. వదినమ్మా, నీకు తెలీదు. గుడికాడ మీ అమ్మ పడిపోయి ఉండదు. దాంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించుండారు. ఇప్పటిదాకా నేను హాస్పిటల్లోనే ఉండొస్తా ఉన్నాను. మా అమ్మకి బాలేదా? హాస్పిటల్లో ఉందా? ఉమ్. అదే నిజమైతే మా చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. ఏందిమ్మా, ఏంది చెప్పేది? వాడు చెప్తా ఉండాడు కదా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మ ఏం బాధపడుతుండాదో ఏమో. నీకు ఫోన్ చేయలేదని మా వాడు అబద్ధం చెప్పినట్టా? ఓయన్నా, ఇందక్కడి నుంచి ఏమో చేసినాడని తిడుతుండావు కదా. ప్రాణం పోయినా నా అల్లుడు చెడ్డ పని చేయడు చూసుండావుగా. ఒక ప్రాణం కాపాడేదానికి సాయం చేసినాడు, అది కూడా తప్పేనా? అయినా నీకు బుద్ధుండదంట్రా? వాళ్ళకి వీళ్ళకి సాయం చేయడం ఎందుకో, ఇంటికొచ్చి మీ నాయనతో తిట్లు తినడం ఎందుకు? ఆ మాట ఏదో చెప్తే ఇంతలావును తిట్లు తినాల్సిన అవసరం ఉండేది కాదు కదరా. నిజం చెప్పు చిరంజీవి, నిజంగా మా అమ్మకి బాలేదా? మా చెల్లి నీ దగ్గర డబ్బులు తీసుకుందా? లేదు వదినమ్మా, నన్ను తనే అడగల. దుడ్డు కట్టకపోతే ఆపరేషన్ చేయనన్నారు. మీ చెల్లెమో బాధపడతా ఉండదు, అందుకే నేనే ఆ డబ్బు కట్టేసినాను. ఏంది మా ఆరాలు తీస్తుండావు? మీ అమ్మకు బాలేదని డబ్బులు కట్టినానని చెప్తుండాడు కదా, ఇంకా కట్టినావా మా చెల్లెలు తీసుకుండదా అంటే? ఇది కూడా అబద్ధం చెప్పాల్సిన కర్మ వాడికేంది? హా, అందరూ వాణ్ణి అనుమానించేటోళ్లే అయిపోయిండారు. మా అమ్మకి బాలేదా? నేను వెంటనే మా అమ్మని చూడాలి. వదినా, రేయ్ అర్జున్, ఆ అమ్మాయితో నువ్వు వెళ్ళు. తనకి ఎలా ఉందో ఏంటో. దుర్గతో నువ్వు వెళ్ళు. సరే నాన్న. దుర్గ వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేసేంత అనారోగ్యం ఉందంటే ఇంకా 2 ఆడపిల్లలను పెట్టుకుని ఒంటరిగా ఆవిడ ఎలా ఉంటుంది? ఎన్ని బాధలు పడుతుంది?